నిరూపక రేఖ గణితం. ఇప్పుడు లెక్చర్ 4లో 9th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఎక్స్ అక్షంపై ఉంటూ బిందువులు 2, -5 మరియు -2, 9లకు సమాన దూరంలో ఉన్న బిందువును కనుగొనండి. సో ఈ 7.1 అభ్యాసంలో ఉన్న లెక్కలన్నీ కూడా మధ్య దూరం సూత్రం మీద ఆధారపడి ఉన్న లెక్కలే. ఓకే, సరే, ఇప్పుడు 9వ లెక్క ఒకసారి చూద్దాము. ఎక్స్ అక్షంపై ఉన్నటువంటి బిందువులు, ఏవైనా బిందువులు ఎక్స్ అక్షం మీద ఉన్నవి అని అంటే దాని అర్థం ఏంటిదంటే, చూడండి, ఇది ఎక్స్ అక్షం, ఇది వై అక్షం. సో ఎక్స్ అక్షం మీద ఉన్న బిందువులు ఏ విధంగా ఉంటాయి? ఎక్స్, 0 అంటే ఎక్స్ విలువ ఎంతో కొంత ఉంటుంది, అంటే ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. కానీ వై విలువ ఎంత ఉంటుంది? 0 అంటే వై నిరూపకం 0 ఉంటూ ఎక్స్ నిరూపకం మాత్రమే ఉంటుంది అనమాట. ఓకేనా? ఎక్స్ నిరూపకం ఎంత ఉండొచ్చు? ప్లస్లో ఉండొచ్చు, మైనస్లో ఉండొచ్చు. ఓకేనా? అది ఎక్స్ అక్షం మీద. సో వై అక్షం మీద బిందువు అంటే ఏ విధంగా ఉంటుంది? 0, ఇక్కడ వై అంటే వై అక్షం మీద ఉన్నటువంటి బిందువు ఏ రూపంలో ఉంటుంది అంటే 0, రూపంలో ఉంటుంది. అట్లా కాకుండా ఈ పాదంలో కానీ ఈ పాదంలో కానీ ఉన్నప్పుడు మనకు ఉండేది ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ ఎక్స్, వై అని, సో -x, y అని, ఇక్కడ -x, -y అని, ఇక్కడ x, -y ఈ రూపంలో ఉంటాయి అన్నమాట. అట్లా కాకుండా ఎక్స్ అక్షం మీద గనక బిందువు ఉంటే గుర్తుపెట్టుకోండి, ఎక్స్ అక్షం మీద గనక బిందువు ఉంటే అది ఈ రూపంలో ఉంటుంది, అంటే ప్లస్ ఎక్స్లో ఉండొచ్చు, -xలో కూడా ఉండొచ్చు. వై అక్షం మీద గనక బిందువు ఉన్నట్టయితే అది 0, y ఉంటుంది. ఈ y అనేటువంటిది +y కావచ్చు, -y కావచ్చు, రైట్? అట్లా కాకుండా ఇక్కడ ఇది మూల బిందువు, దీన్ని మనం ఏమంటామంటే 0, ఓకేనా? రైట్, ఇప్పుడు లెక్క చేద్దాం. ఎక్స్ అక్షంపై నున్న బిందువు ఏమనుకుందాం? బిందువు అంటే పి. సో ఇక్కడ పి అనుకొని ఎక్స్ అక్షం మీద ఉన్నప్పుడు ఎక్స్ మాత్రమే ఉంటుంది, వై అనేది 0, వై నిరూపకం 0గా తీసుకుందాం. ఇది ఎక్స్ అక్షం మీద ఉన్నటువంటి బిందువు ఈ రూపంలో ఉంటుంది, పి ఆఫ్ x, 0. అయితే 2, -5 మరియు -2, 9లకు సమాన దూరంలో ఉంటూ, అంటే ఈ బిందువు నుండి చూడండి, ఇక్కడ ఏ ఎంత? 2, -5 తీసుకుందాం, మరియు బి -2, 9 తీసుకున్నట్టయితే ఇక్కడ పి నుంచి ఏకు ఎంతైతే దూరం ఉంటుందో పి నుంచి బి కూడా అంతే దూరం ఉంటుంది. ఇక్కడ అడిగిన దాన్ని బట్టి ఏంటిదంటే ఇది ఈ రెండు బిందువులకు సమాన దూరంలో ఉంటుంది, అంటే PA = PB. దత్తాంశం నుండి అంటే ఏంటంటే ప్రశ్నలో ఇచ్చినటువంటి సమాచారం బట్టి PA = PB. PA యొక్క దూరం ఏదైతే ఉందో PB దూరం కూడా అంతే మధ్య దూరం. ఇప్పుడు లెక్క చేయాలి మనం. సరే, చూద్దాం. ఇక్కడ PA కాబట్టి P రాద్దాం x, 0, A రాద్దాం 2, -5. ఈ రెండింటి యొక్క మధ్య దూరం రాయాలి కదా. సో మధ్య దూరం రాయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం మధ్య దూరం యొక్క సూత్రం రాయాలి. ఫస్ట్ మధ్య దూరం = x2 - x1 whole square + y2 - y1 whole square. ఇది రూట్ కింద పెట్టాలి, రైట్? సో ఎప్పట్లాగానే మనం ఏం చేద్దామంటే దీన్ని మనం ఒక బాక్స్లో పెడదాం, రైట్? ఇప్పుడు చూడండి, ఇందులో నుంచి తీసేయాలి, అంటే ఫస్ట్లో నుంచి ఫస్ట్ తీసేయాలి, సెకండ్లో నుంచి సెకండ్ తీసేయాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, అట్లనే. సో PA = 2 - x, 2 - x whole square -5 -0 తీసేయాలి. ఓకేనా?
ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది 2 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఇది ఏ మైనస్ బి ఫార్ములా కనబడుతుంది మనకు. సో ఏ మైనస్ బి ఫార్ములా ఏంటిదో ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి. ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇదే కదా, రైట్. దీని స్క్వేర్ వేయాలి, దీని స్క్వేర్ వేయాలి, మైనస్ పెట్టి ఈ మూడింటిని ఇంటూ చేయాలన్నమాట. అదే సూత్రం. ఫస్ట్ దీన్ని స్క్వేర్ వేస్తున్నా, ఎంత 4. తర్వాత దీన్ని స్క్వేర్ వేస్తున్నా, ప్లస్ పెట్టి దీన్ని స్క్వేర్ వేస్తున్నా. తర్వాత మైనస్ పెట్టి ఏం చేయాలి మనం, దీన్ని గుణించాలి. 2 2 4, 4 ఇంటూ ఎక్స్ 4x. ఇది సూత్రాన్ని మనం ఈ విధంగా విడదీసి రాయొచ్చు. ఒకటి అయిపోయింది. ప్లస్ ఇక్కడ -5 -0 అంటే ఎంత, -5. -5ని స్క్వేర్ వేస్తే 25. ఓకే, ఇప్పుడు 4 ఇక్కడ 25, మొత్తం ఎంత 29. సో ఫస్ట్ ఇది రాసిన తర్వాత ఇది రాసి తర్వాత ఇది రాద్దాం, ఒక ఆర్డర్లో రాద్దాం అవరోహణ క్రమంలో. సో x² -4x ప్లస్ ఇది +25, ఇది +4, ఎంత 29. ఓకేనా. సో PA అనేది మనకు వచ్చింది, ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే PB రాయాలి కదా. సో P x, 0. నెక్స్ట్ B రాయాలి కదా, B -2, 9. చూడండి ఇక్కడ P అనేటువంటి బిందువు నుంచి A అనేటువంటి బిందువుకు మనం దూరం కనుక్కున్నాం ఇంత. నెక్స్ట్ P నుంచి B కూడా మధ్య దూరం కనుక్కోవాలి. అయితే దత్తాంశంలో ఏమి ఇచ్చిందంటే ఈ 2 మధ్య దూరాలు సమానము అన్నాడు. సో ఈ 2 మధ్య దూరాలు సమానమైనప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఒక ఈక్వేషన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది, సమీకరణం అనేది వస్తుంది. ఆ సమీకరణాన్ని సాధించినట్టయితే మనకు x విలువ వస్తుంది అనమాట. ఓకే, చేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ మధ్య దూర సూత్రం మళ్ళీ రాసుకుందాం. మధ్య దూరం x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు PB ఇందులో నుంచి తీసేయాలి. -2 - x హోల్ స్క్వేర్ 9 - 0 హోల్ స్క్వేర్, రైట్. ఇప్పుడు -2ని స్క్వేర్ చేస్తే ఏమైతుంది మనకు +4. ఓకే, డైరెక్ట్ రాసేస్తున్నా. -2ను స్క్వేర్ చేస్తే 4. ఇక్కడ దీన్ని కూడా స్క్వేర్ చేస్తున్నాం, +x². తర్వాత దీన్ని ఇంటూ చేయాలి. సో 2 2 -4, -4 ఇంటూ -x +4x. ఇక్కడ రాస్తాం చూడండి, 2 ఇంటూ -2 ఇంటూ -x. ఎన్ని మైనస్లు గుణిస్తున్నాం, ఇక్కడ 2 మైనస్లు గుణిస్తున్నాం. మైనస్కు కనుక జత దొరికితే, మైనస్కు ఇంకొక మైనస్తో జత దొరికితే అది ప్లస్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మైనస్లు 2 ఉన్నాయి, సరి సంఖ్యలో మైనస్లు ఉంటే ప్లస్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం ప్లస్ 2 2 4x 4x, అదే నేను ఇక్కడ రాసుకుంటున్నా. ఓకే, అయిపోయింది. ప్లస్ 9 - 0 అంటే 9 కదా, 9ని స్క్వేర్ చేసి ఎంత 9 9 81. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒకసారి మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. 9² అంటే 9 2 18 అని రాయకూడదు, 9ని 2 సార్లు గుణించాలి, 9 9 81. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ x² రాద్దాం ఫస్ట్, ఆ తర్వాత +4x రాద్దాం. ఇది 81, ఇది +4 85 వచ్చిందా. ఇది ఎన్నో, ఇది 2. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రశ్నలో మనకి ఏమి ఇచ్చిండు, AP = PB దత్తాంశం నుండి. అది ఇప్పుడు మనం రాయాలి. ఇక్కడ రాద్దాం, దత్తాంశం నుండి ఏంటిది, PA = PB. కావున ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ PA అన్న AP అన్న ఒకటి, అది రాద్దాం. ఇక్కడ x² - 4x + 29. PB ఎంత, ఇక్కడ 85. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ రూట్ ఉంది, అక్కడ రూట్ ఉంది. సో ఎప్పుడైతే మనం ఇరువైపులా గనక
స్క్వయర్ చేస్తే వర్గము చేస్తే ఈ రూట్ ఉంటుందా? ఉండదు, పోతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఈ లెక్క తర్వాత ఒకసారి మీరు వీడియోని పాజ్ చేసుకుంటే లెక్కని మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, రైట్. ఇక్కడ చూడండి లెక్క రాద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 29 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 85 ఇదే కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ సమీకరణం ఏదైతే ఉందో దానిని మనం ఇరువైపుల వర్గం చేయాలి. ఎందుకోసం ఇరువైపుల వర్గం చేస్తున్నాము అంటే దానికి ఉన్నటువంటి రూట్ను తొలగించడానికి ఇరువైపుల వర్గం చేస్తున్నాం. రైట్. ఇరువైపుల వర్గం చేయగా ఏమైతే మనం వర్గం చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అని చెప్పుకున్నాం కదా. రైట్. ఇప్పుడు మిగిలేది ఏంటిదంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 29 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 85. రైట్. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటివన్నీ ఇక్కడ తీసుకొచ్చుకోవాలి, లేదా ఇక్కడ ఉన్నాయన్నీ అక్కడ తీసుకెళ్ళాలి, అంతే కదా. రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 29 ఇది ఇక్కడ తీసుకొచ్చిన ఎక్స్ స్క్వేర్ ఏమైంది? మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ఇటు తీసుకొచ్చిన మైనస్ 4x ప్లస్ 85 ఇటు తీసుకొచ్చిన మైనస్ 85. ఇంకా అవతల ఏం మిగలే కాబట్టి 0. ఇది ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏమైంది? ఇది క్యాన్సల్ అయింది. ఇది మైనస్ 4x ఇది మైనస్ 4x ఏమవుతుంది అంటే మైనస్ 8x. ఇది ప్లస్ 29 ఇది మైనస్ 85. చూడండి ఇక్కడ మైనస్ 85 ఇది ప్లస్ 29. ఒకటి ప్లస్ లో ఉంది ఒకటి మైనస్ లో ఉంది కాబట్టి తీసేద్దాం. ఎంత అవుతుంది? 5 9 పోదు అప్పు 15 9 పోతే 6 7 2 పోతే 5. పెద్దదానికి ఉన్న గుర్తును రాయాలి, మర్చిపోకూడదు. ఎంత? మైనస్. సో ఇక్కడ మైనస్ 56. రైట్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇక్కడ మైనస్ 8x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 56ను అవతల వైపు తీసుకెళ్తున్నా ప్లస్ 56 వచ్చిందా? ఇప్పుడు చూడండి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో 56 బై మైనస్ 8. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక భిన్నం. మైనస్ దీనికున్నట్టే దీనికున్నట్టే. అర్థమైందా? ఈ మైనస్ హారంలో ఉన్న లవంలో ఉన్న మొత్తానికి ఒక భిన్నానికి ఉన్నట్టు లెక్క. ఓకే, రైట్. సో 8 లెక్క 8 56. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మైనస్ 7. సో మనం ఎక్స్ అక్షంపై ఉన్నటువంటి బిందువును మనం ఏం రాసుకున్నాము? ఇక్కడ ఎక్స్ ఎక్స్ కామా 0 అని రాసుకున్నాం కదా. సో ఎక్స్ విలువ మనకు వచ్చింది, ఎంత వచ్చింది? మైనస్ 7. దేర్ఫోర్ మైనస్ 7,0 అనే బిందువు ఎక్స్ అక్షంపై గల బిందువు. అయిపోయింది ఆన్సర్. రైట్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మనం 10వ లెక్క చేద్దాం. 10వ లెక్క బిందువులు x,7 మరియు 1,15 ల మధ్య దూరం 10 యూనిట్లు అయినా x విలువ ఎంత? ఇక్కడ నుండి ఒక్క క్రమయుగ్మంలో x యొక్క నిరూపకం ఇవ్వలే, మిగతా అన్ని ఇచ్చిండు. సో ఈ రెండు బిందువుల మధ్య దూరం 10 యూనిట్లు అని చెప్పి కూడా ఇచ్చిండు. మరి మనం ఏం కనుక్కోవాలి? ఇందులో లోపించినటువంటి ఒక నిరూపకం విలువ మనం కనుక్కోవాలి. అది x నిరూపకం కావచ్చు లేదా y నిరూపకం కావచ్చు. ఏ నిరూపకమైనా సరే మనం కనుక్కోవాలి అంటే మధ్య దూరం ఇవ్వాలి. మధ్య దూరం ఇచ్చిండు అంటే ఏంటిది? ఇక్కడ ఇందులో ఏదో ఒక నిరూపకం అనేటువంటిది ఇవ్వలేదు, దాన్ని మనం కనుక్కోవాలని చెప్పి అర్థం అనమాట. సో ఇక్కడ x నిరూపకం ఇవ్వలేదు, ఒకవేళ y నిరూపకం ఇవ్వకపోయినా కూడా ఒకటే పద్ధతి, చేసే పద్ధతి ఒకటే. ఓకేనా? ఇప్పుడు మనం చేసి చూద్దాం. బిందువులు ఏంటివి? అది A
x, 7, b 1, 15. ఇలా మధ్య దూరం ఎంత 10 యూనిట్లు కదా. రైట్, ఇలా మధ్య దూరం 10 యూనిట్లు. ప్రశ్నలో ఉన్నది ఒకసారి మళ్ళీ మనం రాసుకున్నాం. రైట్, ఇప్పుడు మధ్య దూరం యొక్క సూత్రం రాయాలి. మధ్య దూరం ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ అండర్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓకేనా. రైట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఏబి యొక్క మధ్య దూరం కదా కనుక్కుంటున్నా. ఏబి బార్ ఈక్వల్స్ టు మాడ్యులస్ x2 మైనస్ x1. ఇందులో నుంచి తీసేయచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇందులో నుంచి ఏది తీసేయాలని ఏం లేదు, ఇందులో నుంచి కూడా ఇది తీసేయచ్చు, లేదా ఇందులో నుంచి కూడా ఇది తీసేయచ్చు, ఏదైనా ఒకటే. రైట్, సో x2 మైనస్ x1 1 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 15 మైనస్ 7 హోల్ స్క్వేర్. రైట్, సో ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాని ఇక్కడ మనం అప్లై చేయాలి, ఎందుకంటే అది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి. ఓకేనా. సరే, అది ఎందుకు రాద్దాం. a మైనస్ b హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఓకేనా. రైట్, సో 1 స్క్వేర్ తర్వాత ప్లస్ ఎక్స్ స్క్వేర్ తర్వాత మైనస్ ఇది గుణించాలన్నమాట. ఇది ఎక్స్పాండ్ చేయడం ఫార్ములాని. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, 1 స్క్వేర్ చేస్తున్నాం, ప్లస్ పెట్టి దీన్ని స్క్వేర్ చేస్తున్నాం, ఆ తర్వాత మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టి దీనిని గుణించాలి. 2 ఎక్కం 2 ఇంటూ ఎక్స్ 2x అయిపోయింది. ప్లస్ 15 మైనస్ 7. 15 ఇట్ల నుంచి 7 పోతే ఎంత? 8. ఏం 8? పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి 8. 8ని స్క్వేర్ చేస్తున్నాం. ఓకేనా. రైట్, 1ని స్క్వేర్ చేస్తే 1, ఎక్స్ని స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్, ఇది మైనస్ 2x ప్లస్ 8ని స్క్వేర్ చేస్తే 64. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇది రాసిన తర్వాత ఇది రాసి ఆ తర్వాత ఇది రాద్దాం ఒక ఆర్డర్లో ఇంతకుముందు రాసినట్టుగా. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ ఇది 64, ఇది ప్లస్ 1 ఎంత? 65. ఇది ఒక ఈక్వేషన్ వచ్చిందా? ఇది ఏంటిది? ఇది ఏబి అనేది ఇది వచ్చింది. కానీ ఏది కానీ అంటే ఇక్కడ ఏబి యొక్క మధ్య దూరం కనుక్కున్నాం, ఎంత అనేది మనకు తెలుసు దత్తాంశం నుంచి, కానీ అది రాయాలి. కానీ దత్తాంశం నుండి ఏబి మధ్య దూరం ఎన్ని యూనిట్లు? 10 యూనిట్లు కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 65 ఈజ్ ఈక్వల్ టు 10. ఇది ఈక్వేషన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ రూట్ ఉంది. రూట్ పోవాలంటే ఏం చేయాలి? మనం ఇరువైపులా వర్గం చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ రాస్తున్నా, ఇరువైపులా వర్గం చేయగా. ఓకేనా. స్క్వేర్ చేస్తున్నాం ఇరువైపులా. రైట్, ఏమవుతుంది? ఇక్కడ దీన్ని స్క్వేర్ చేస్తే రూట్ పోతుంది, దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 10ని స్క్వేర్ చేస్తే 100 అవుతుంది. 10 ఇంటూ 10 100. సో రాద్దాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 65 ఓకేనా ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. ఇది ఇంకో స్టెప్లో రాద్దాం, డైరెక్ట్ 100 రాయకుండా ఒక స్టెప్ మళ్ళీ రాద్దాం, ఎందుకంటే ఇరువైపులా వర్గం చేస్తున్నాం కాబట్టి దాని అర్థం ఇక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ స్క్వేర్ చేసినాము అంటే ఇక్కడ కూడా స్క్వేర్ చేయాలి అని, స్క్వేర్ చేయడం వల్ల రూట్ పోయింది అని. ఓకే రైట్, ఇప్పుడు రాద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 65 దట్ ఈక్వల్స్ టు 100. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 65, ఈ 100 ఇటు అడగరండి, ఏమవుతుంది అప్పుడు? మైనస్ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0. ఇప్పుడు 100 నుంచి 65 పోతే ఎంత? 35 అంతే కదా. ఏ 35? పెద్దదానికి మైనస్ కాబట్టి మైనస్ 35 ఈజ్ ఈక్వల్ టు 0.
ఇప్పుడు దీని ఒక వర్గ సమీకరణం రూపంలో ఉంది కదా, వర్గ సమీకరణం ఈజ్ ఈక్వల్ ఉంది కాబట్టి వర్గ సమీకరణం, ఇది లేకపోతేనేమో వర్గ బహుపది. ఆల్రెడీ మనం వర్గ బహుపదులు, వర్గ సమీకరణాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఒకసారి ఇందులో ఒక ప్లేలిస్ట్లో చూడండి, ఒకసారి చూస్తే మీకు ఈ వర్గ సమీకరణాలకు సంబంధించినటువంటి కారణాంక పద్ధతి ద్వారా దీని యొక్క మూలాలు ఏ విధంగా కనుక్కోవాలి, అంటే ఎక్స్ విలువని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్కి ఎన్ని విలువలు వస్తాయి, దీని యొక్క పరిమాణం ఎంత 2, కాబట్టి ఎక్స్ విలువలు ఎన్ని వస్తాయి, 2 విలువలు వస్తాయి. ఓకేనా. సో ఇది ఎట్లా సాధించాలి, ఈ లెక్కను ఎట్లా చేయాలంటే మీరు చూడాల్సినటువంటి చాప్టర్ ఏది, వర్గ సమీకరణాలు. ఆల్రెడీ మనం చేసినాం అది, కాబట్టి ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. అది చూసిన తర్వాత ఇది ఒకసారి మీరు చూస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్థిర పదాన్ని x² యొక్క గుణకం ఏదైతే ఉందో దాంతో గుణించాలి. 35 ఒకట్ల 35 రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మధ్య పదాన్ని మనం స్ప్లిట్ చేయాలి, అంటే దాన్ని మనం విడగొట్టాలన్నమాట. విడగొట్టాలంటే ఎట్లా విడగొట్టాలి చూడండి. ఇక్కడ ఫస్ట్ 35 రాద్దాం, కారణాంకాలు రాసుకుంటూ పోతాం, ఎందుకంటే ఇప్పుడు మనం చేసేది కారణాంక పద్ధతి కాబట్టి. 35. ఇప్పుడు ఈ రెండింటిని కూడదాం, కారణాంకాలు రెండింటిని కూడదాం. 1కి 35 కలిపితే 36. ఇక్కడ మధ్య పదం 36 ఉందా, లేదు. సరే తీసేద్దాం, వాటిని 34 వస్తుంది, అది ఇక్కడ ఉందా, లేదు. సో ఈ కారణాంకాలు మనకు ఉపయోగపడవు. 2 ఎక్కంలో 35 పోతుందా, పోదు. 3 ఎక్కంలో పోతుందా, పోదు. 4 ఎక్కంలో పోదు. 5 ఎక్కంలో పోతుంది. 5 ఏళ్ళ 35 రైట్. 5 ఏళ్ళ 35 వచ్చింది. ఆ రెండింటిని కూడితే 12. మరి మధ్యలో 12 ఉందా, లేదు. తీసేస్తే 7 నుంచి 5 పోతే 2 ఉంది. సో ఈ కారణాంకాలు మనకు ఉపయోగపడతాయి. ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం ఒకసారి. 7 నుంచి 5 పోతే 2, కానీ ఇక్కడ -2 ఉంది. ఎప్పుడైతే మధ్య పదం మైనస్లో ఉంటుందో మనం చిన్న దాంట్లో నుంచి పెద్ద తీసేయాలి, అంటే 5 నుంచి 7 తీసేయాలి. ఇట్లా అర్థమైందా? సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా విడగొట్టాలనేది ఇప్పుడు చూపిస్తాం. x² ఇక్కడ ఇది రాయాలి. వీటికి ఏం చేయాలంటే జస్ట్ ఎక్స్ తగిలియాలంటే మధ్య పదానికి ఏం చేయాలి, ఎక్స్ తగిలియాలి. ఇక్కడ 5కు ఉన్నటువంటి గుర్తు ప్లస్, 7కు ఉన్నటువంటి గుర్తు మైనస్ రైట్. ఒకటి ప్లస్ ఒకటి మైనస్, పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది. 7 నుంచి 5 పోతే 2. ఈ గుర్తులు 2 కొనిస్తే ఈ గుర్తు రావాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 5 ఏళ్ళ 35. ఓకే. ఇప్పుడు లాస్ట్ పదం రాయాలి -35. ఇది కారణాంక పద్ధతి ద్వారా ఈ మధ్య పదాన్ని విడగొట్టడం. ఓకే, దీనికి సంబంధించిన లెక్కలు ఈ వర్గ సమీకరణాలు అనేటువంటి చాప్టర్లో ఉంటాయి, ఒకసారి అది కూడా చూసుకోండి. x ఇంటూ x² ప్లస్ ఎక్స్ని ఆల్రెడీ మనం బయటికి కామన్ తీసినాం కాబట్టి మిగిలింది ఎంత, 5. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని బ్రాకెట్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలని చెప్పినా కదా ఒకసారి. x+5 రాసుకున్నాం. ఇప్పుడు x ఇక్కడ ఉంది, ఇంకా రాసుకోవాల్సింది ఏంటిది, -7. ఇప్పుడు చెక్ చేసుకుందాం. -7 ఇంటూ x -7x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 7 5 35 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంతే. ఇప్పుడు బ్రాకెట్లలో ఉన్నదంతా ఒకసారి, బ్రాకెట్కు బయట ఉన్నదంతా ఒకసారి ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది, 0 రాదా. ఇప్పుడు చూడండి x+5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ x-7 అనేది అవతలికి పోతే 0 కిందికి వస్తుంది. 0 కిందికి ఏది వచ్చినా 0నే. ఓకే రైట్. సో 0. ఇప్పుడు x-7 ఇక్కడ పెట్టుకొని x+5ని అవతలికి పంపిస్తే 0 కిందికి వస్తుంది. సో x-7 ఈజ్ ఈక్వల్ టు కూడా 0నే. ఇప్పుడు దీని నుంచి మనకి ఏమొస్తుందో చూద్దాం. +5 అవతలికి పోతే x ఈజ్ ఈక్వల్ టు -5. ఈ x-7 ఈజ్ ఈక్వల్ టు 0లో -7 అవతలికి పంపిస్తే x ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ మనకు x విలువలు ఎన్ని వచ్చినాయి, 2 వచ్చినాయి. ముందే చెప్పినా కదా, ఈ వర్గ సమీకరణాన్ని మనం సాధించినట్టయితే మనకు 2 ఆన్సర్లు వస్తాయి, 2 మూలాలు వస్తాయి. ఆల్ఫా బీటా అని చెప్పి వర్గ సమీకరణంలో చెప్పుకున్నాం. మళ్ళీ చెప్తున్నాం, ఎందుకంటే వర్గ సమీకరణం చాప్టర్కి కొద్దిగా రిలేటెడ్, కారణాంకాలు అనేది ఒక పార్ట్ అనేది రిలేటెడ్గా ఉంది కాబట్టి అది కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, ఇప్పుడు x యొక్క 2 విలువలు వచ్చినాయి, -5 ఇక్కడ 7. ఇదే ఇక్కడ మనకు లోపించినటువంటి పదం ఏమేమి ఉండొచ్చు, -5 ఉండొచ్చు x నిరూపకం, లేదా 7 అనేది కూడా నిరూపకంగా ఉండొచ్చు అనమాట. అది ఇప్పుడు రాస్తున్నాం. x ఈజ్ ఈక్వల్ టు -5
లేదా x ఈజ్ ఈక్వల్ టు 7. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు 11 లెక్క చూద్దాం. 11వ లెక్క, బిందువులు P 2, -3 మరియు Q 10, y ల మధ్య దూరం 10 యూనిట్లు అయినా y విలువ ఎంత? ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? ఇదే లెక్క, కాకపోతే ఇక్కడ x నిరూపకం ఇచ్చిండుండే, ఇప్పుడేమో y నిరూపకం ఇచ్చిండు. సో రెండు కూడా చేసే విధానం లెక్క ఒకటే, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా అట్లా. సరే ఇప్పుడు చూద్దాం లెక్క ఎట్లా చేయాలో. బిందువులు P 2, -3 మరియు Q 10, y ల మధ్య దూరం ఇచ్చిండు, 10 యూనిట్లు అని ఇచ్చిండు అనమాట. ఇంతకుముందు నేనేం చెప్పిన, ఇక్కడ మధ్య దూరం ఇచ్చిండు అని అంటే ఇక్కడ ఏదో ఒక నిరూపకం విలువ ఇవ్వలేదు అని అర్థం. ఆ నిరూపకం విలువ మనం కనుక్కోవాలి. ఎక్స్ అన్నా ఇవ్వడు, వై అన్నా ఇవ్వడు అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు వై ఇవ్వలేదు, ఇంతకుముందు ఎక్స్ ఇవ్వలేదు, ఇప్పుడు వై ఇవ్వలేదు. లెక్క మాత్రం సేమ్ అదే విధంగా. రైట్, ఇది దత్తాంశం అనమాట. ఇక్కడ రాస్తున్న దత్తాంశం అని, దత్తాంశం నుండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? మధ్య దూరం సూత్రం రాయాలి. మధ్య దూరం is equal to modulus x2 minus x1 whole square plus y2 minus y1 whole square. నెక్స్ట్ దీన్ని మనం బాక్స్లో పెడదాం. ఓకే, నెక్స్ట్ PQ బార్. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఇందులో నుంచి తీసేయాలి. 10 - 2 హోల్ స్క్వేర్ y మైనస్, ఇక్కడ మళ్ళీ మైనస్ ఉంది, -3. ఓకే, ఇట్లా. ఇప్పుడు చూడండి, 10 - 2 అంటే ఎంత? 8 స్క్వేర్ ప్లస్ y మైనస్ ఇంటూ మైనస్, బ్రాకెట్ అంటే ఇంటూనే, ఓకేనా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. మళ్ళీ రూట్ పెట్టేసుకుందాం. 8ని స్క్వేర్ వేస్తే ఎంత? 8ని స్క్వేర్ వేస్తే 8 ఇంటూ 8, 8 × 64. మళ్ళీ ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చిందనమాట. ఇంతకుముందు a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసినాం. ఇప్పుడు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాని అప్లై చేయాలన్నమాట. సో ఇక్కడ రాద్దాం ఫార్ములా. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, సరే ఇప్పుడు దీని స్క్వేర్ వేయాలి, దీని స్క్వేర్ వేయాలి, ప్లస్ పెట్టుకొని దీన్ని గుణించాలన్నమాట. అది ఫార్ములాని మనం ఎక్స్పాండ్ చేయడం అంటే. y స్క్వేర్ తర్వాత 3ని స్క్వేర్ వేసి ఎంత? 9 ప్లస్ ఇది ఇంటూ చేయాలి. 2 × 6, 6 ఇంటూ y 6y వచ్చిందా? రైట్. ఓకే, ఇప్పుడు ఒక ఆర్డర్లో రాద్దాం. y స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ ఇది ప్లస్ 9, ఇది ప్లస్ 64. రెండింటిని కూడాలి. కూడితే ఎంత? 73. 9 × 4 = 13. ఇక్కడ 3 రాసుకున్నాం, ఇక్కడ 1 చేతాలి. 1 × 4 = 7, 73. రూట్ వచ్చిందా? రైట్, ఇది ఒక ఈక్వేషన్ అనేది వచ్చింది. సో ఈక్వేషన్ ఇక్కడ చూడండి, PQ బార్ ఈక్వల్స్ టు y స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ 73. ఇది వచ్చినటువంటి ఈక్వేషన్. దత్తాంశంలో ఏమి ఇచ్చింది? ఇక్కడ మనకు ఈ రెండింటి మధ్య దూరం 10 యూనిట్లు అని ఇచ్చింది కదా. సో దాన్ని మనం ఇక్కడ రాయాలి. ఇక్కడ చూద్దాం. దత్తాంశం నుండి PQ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 యూనిట్లు కదా. సో PQ అనేటువంటి మధ్య దూరం మనకు వచ్చింది ఇక్కడ, అది రాద్దాం.
వై స్క్వయర్ ప్లస్ 6y ప్లస్ 73 పైన ఏముంది రూట్ ఉంది ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్స్. సో మనం ఇంతకుముందు ఏం చేసినాం, ఇట్లా రూట్ ఉన్నప్పుడు ఇరువైపులా వర్గం చేసినాం. ఇరువైపులా వర్గం చేసి ఏమవుతుంది, ఈ రూట్ అనేది పోతుంది కదా, రైట్. ఇక్కడ రాద్దాం, ఇరువైపులా వర్గం చెయ్యగా ఏమైతుందంటే వై స్క్వయర్ ప్లస్ 6y ప్లస్ 73 ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వయర్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో దీన్ని వర్గం ఎంతో రాద్దాం. వై స్క్వయర్ ప్లస్ 6y ప్లస్ 73 ఈజ్ ఈక్వల్ టు 100. 10ని స్క్వైర్ వేస్తే 10 బదులు 100. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ఈ 100ని ఇటువైపు పట్టుకొద్దాం. మైనస్ 100 దట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మళ్ళీ మనకి ఏమైతుంది, ఒక వర్గ సమీకరణం అనేటువంటిది వస్తుంది. చూడండి, పెద్దది మైనస్ ఉంది, చిన్నదానికి ప్లస్ ఉంది. సో పెద్దదానికి ఏ గుర్తు అయితే ఉందో ఆ గుర్తు ఇక్కడ పెట్టాలి. 100లో నుంచి 73 పోవాలి. ఇక్కడ చూడండి, 100లో నుంచి 73 పోవాలి. 10 నుంచి 3 పోతే 7, 9 నుంచి 7 పోతే 2 ఎంత 27 మైనస్ 27 దట్ ఈక్వల్స్ టు 0. ఇది ఏంటిది, ఇది ఒక వర్గ సమీకరణం. సో వర్గ సమీకరణాన్ని మనం 2 పద్ధతుల్లో చేయొచ్చు. ఒకటి సూత్ర పద్ధతి, ఒకటి కారణాంక పద్ధతి. ఒకటి సూత్ర పద్ధతి, ఇంకొకటేమో కారణాంక పద్ధతి. సో ఇప్పుడు మనం దీన్ని కారణాంక పద్ధతిలోనే చేద్దాం. సో ఇంతకుముందే చెప్పి నేను ఏంటిదంటే ఇలాంటి వర్గ సమీకరణాలను సాధించడానికి పద్ధతులు ఏమేమి ఉన్నాయి, అందులో ఒకటి కారణాంక పద్ధతి. సో దానికోసం మీరు ఏం చేయండి, వర్గ సమీకరణాలు అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది ప్లేలిస్ట్లో పెడతా నేను, అది ఒకసారి మీరు చూడండి. ఓకే, చూడండి ఇక్కడ 27 ఒకట్ల 27 27 కారణాంకాలు ఏంటిది, ఇక్కడ ఒక 27 27 2 ఎక్కంలో బోరు 3 ఎక్కం 3 9 27. ఇప్పుడు 6 రావాలంటే 3కు 9 కలిపితే ఎంత 12. 12 వచ్చిందా, మరి రాలేదు కదా, తీసేసి చూద్దాం. 9 నుంచి 3 పోతే 6 వచ్చింది. సో ఇక్కడ ప్లస్ గుర్తుంది కాబట్టి పెద్ద దాంట్లో నుంచి చిన్న తీసేయాలి. 9 మైనస్ 3. ఓకే రైట్. సో ఇక్కడ 9కు ఉన్నటువంటి గుర్తు ఏంటిది ప్లస్. సో మనం మీకు ఏం చెప్పి నేను జస్ట్ ఇక్కడ ఎక్స్ ఉంటే దానికి ఎక్స్ తగిలియండి, వై ఉంటే వై తగిలియాలి. ఎట్లా, ఇట్లా. ఇది ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఏం చేయాలంటే దీని ప్లేస్లో పెట్టాలి. దీనినే మధ్య పదాన్ని విడగొట్టడము అంటాం అనమాట. రైట్. ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి, వై స్క్వయర్ ప్లస్ 9y మైనస్ 3y మైనస్ 27. దీని జోలికి పోకూడదు, ఉన్నట్టే ఉంటాయి. ఈ మధ్య పదాన్ని మాత్రమే మనం విడగొట్టి రాయాలి. అదే కారణాంక పద్ధతి. దట్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు ఇక్కడ చేస్తా. ఇప్పుడు ఇక్కడ y ఉంది, ఇక్కడ y ఉంది. దేని కామన్ తీయొచ్చు మనం, వైని కామన్ తీయొచ్చు. y ఇంటూ వై స్క్వయర్ ప్లస్ ఇక్కడ ఒక y ఉంది, ఆల్రెడీ మనం బయటికి తీసినాం. ఇంకేముంటది ఇక్కడ 9. సో ఇక్కడ ఆలోచించకుండా మనం ఏం చేయాలి, ఇక్కడ డైరెక్ట్ బ్రాకెట్లో ఉండేది ఇక్కడ రాసేయాలి. ఓకేనా, మరి ఇక్కడ ఏముంది y ఉంది. ఓకే, దాని ముందు ఉన్నటువంటిది ఏంటిది సంఖ్య -3, అది ఇక్కడ రాయండి. ఇప్పుడు చెక్ చేసుకోండి. -3 ఇంటూ వై మైనస్ 3y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 9 27 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు బ్రాకెట్ లోపల ఉన్నదంతా ఒకసారి రాసుకుంటే బ్రాకెట్కు బయట ఉన్నదంతా ఇంకోసారి రాయాలి. ఓకే, తర్వాత ఏం చెప్పినా y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0, y మైనస్ 3 ఈక్వల్స్ టు కూడా 0. ఈ ప్లస్ 9 అటువైపు పోతే y ఈజ్ ఈక్వల్ టు -9, ఈ -3 అటువైపు పోతే +3. ఇప్పుడు చూడండి, ఇక్కడ లోపించినటువంటి నిరూపకం y ఏదైతే ఉందో దాని విలువ మనకు 2 వచ్చినాయి. ఒకటి -9, ఇంకొకటి 3. అది ఆన్సర్. ఇక్కడ రాస్తున్నాం y ఈజ్ ఈక్వల్ టు -9 లేదా y ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే రైట్. నెక్స్ట్ మనం 12 లెక్క చూద్దాం.
12వ లెక్క బిందువు -5,6 గుండా పోవు వృత్తం యొక్క కేంద్రం 3,2 అయినా దాని వ్యాసార్థం ఎంత? ఇక్కడ చూడండి ఒక వృత్తం కనబడుతుంది కదా. ఇక్కడ ఏమంటుండంటే బిందువు -5,6 గుండా పోవు, ఇక్కడ ఇంకొక బిందువు ఇచ్చిండు 3,2, ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి వ్యాసార్థం అన్నాడు. వ్యాసార్థం అనేటువంటి పదం దేనికి వాడతాం మామూలుగా అంటే ఒక వృత్తానికి సంబంధించినటువంటి పదం, రైట్. సరే, ఆ వృత్తాన్ని వ్యాసార్థాన్ని పక్కన పెడితే వ్యాసార్థం అన్నా కూడా దాని అర్థం ఏంటిది? మధ్య దూరమే కదా. సో మధ్య దూరం వేటి మధ్య దూరం? ఇక్కడ ఉన్నటువంటి ఈ బిందువు ఈ బిందువుకు మధ్య దూరం. ఆ మధ్య దూరం ఏదైతే ఉందో అది వ్యాసార్థంగా తీసుకున్నట్టయితే వృత్తం యొక్క కేంద్రం నుంచి ఈ బిందువు వరకు ఉన్నటువంటి వ్యాసార్థం, ఆ మధ్య దూరం అనేది మనకు వస్తుంది. ఇక్కడ ఒకసారి పటాన్ని గమనించండి. ఇక్కడ మనం x అక్షం y అక్షం తీసుకున్నాం. సో ఈ బిందువు ఏదైతే ఉందో ఈ బిందువు 3,2 అంటే వృత్తం యొక్క కేంద్రం, రైట్. ఈ వృత్త కేంద్రాన్ని మనం ఏమనుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం. ఎంత అది? 3,2. ఇంకొకటి బిందువు -5,6 గుండా పోవు వృత్తం అంటే ఈ వృత్తం అనేది ఏ బిందువు గుండా పోతుంది? ఇదిగోండి ఇక్కడ వృత్తం మీద ఉన్నటువంటి బిందువు -5,6. దీని ఏమనుకుందాం? బి -5,6. సో ఈ రెండు బిందువుల మధ్య దూరాన్ని మనం కనుక్కున్నట్టయితే ఈ మధ్య దూరం దేన్ని సూచిస్తుందంటే ఒక వృత్తం యొక్క వ్యాసార్థాన్ని సూచిస్తుంది. సో ఇప్పుడు మనం ఏ సూత్రాన్ని ఉపయోగించాలి? ఎస్, మధ్య దూరం సూత్రాన్ని మనం ఉపయోగించాలి. ఈ మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగిస్తే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం అనేది మనకు తెలుస్తుంది, రైట్. మళ్ళీ చేద్దాం. ఏ 3,2, బి -5,6. మధ్య దూరం యొక్క సూత్రం రాద్దాం. మధ్య దూరం మాడ్యులస్ √ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకేనా, రైట్. ఇప్పుడు దీన్ని మనం బాక్స్లో పెడదాం. సూత్రాన్ని ఈ బాక్స్లో పెట్టి లెక్క చేద్దాం. చూడండి, ఇక్కడ ఏబి మధ్య దూరమే కదా మనం కనుక్కోవాల్సింది. ఈ ఫస్ట్ దాంట్లో నుంచి ఫస్ట్ తీసేయాలి. -5 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ సెకండ్లో నుంచి సెకండ్ తీసేయాలి. 6 - 2 హోల్ స్క్వేర్. దీన్ని మనం రూట్ కింద పెడితే అయిపోతుంది. -5 - 3 రెండు సేమ్ సింబల్స్. మీకు ఏం చెప్పినా రెండు సేమ్ సింబల్స్ ఉంటే కూడాలి, మైనస్ పెట్టుకొని కూడాలి. రెండు ప్లస్ ఉన్నా ప్లస్ పెట్టుకొని కూడాలి. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటేనే తీసేయాలి, రైట్. -5 - 3 -8 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది 6 - 2 దీనికి ప్లస్ దీనికి మైనస్ అంటే తీసేయాలి. 6 నుంచి 2 పోతే 4 హోల్ స్క్వేర్, రైట్. -8 స్క్వేర్ మైనస్ కు సరిఘాతం ఉంటే ప్లస్ 8ని స్క్వేర్ చేస్తే 64, 4ను స్క్వేర్ చేస్తే 16. ఇప్పుడు ఈ రెండింటిని మనం కూడాలి. 6 4 ఎంత? 10. ఒకటి చేతాలు 1 6 7, 7 1 8. ఎంత వచ్చింది? 80 వచ్చింది. √80. √80ని కూడా మనం రాసుకోవచ్చు. ఏ విధంగా రాసుకోవచ్చు చూద్దాం ఒకసారి. 2 4 8 0, 2 2 4 0, 2 10 20, 2 5 10. అంటే ఇక్కడ అన్నిటినీ కూడా వర్గమూలం కనుక్కోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కాసాలు గీస్తాం కదా, వీటన్నిటిని కూడా మనం ఏ విధంగా రాసుకోవాలి? స్క్వేర్ 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 వచ్చేటట్టు రాసుకోవాలి. వర్గాల కింద మనం విడగొట్టుకొని రాసుకోవాలి. 2 స్క్వేర్, ఇవి 2 స్క్వేర్, 5. దీనికే కదా మనం 80కి రూట్ కనుక్కుంటున్నాం కాబట్టి చూడండి, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్ అంటే జస్ట్ 2, ఇది జస్ట్ 2. దీనికి స్క్వేర్ లేదు కాబట్టి రూట్ దీన్ని వర్తిస్తుంది. ఇప్పుడు చూడండి, 2 2 4, 4√5. సో దీన్ని మనం 4√5గా రాసుకోవచ్చు. సో ఏబి యొక్క మధ్య దూరం ఎంత అంటే 4√5 యూనిట్లు. Therefore, AB is equal to 4√5 యూనిట్లు రాద్దాం. ఎందుకంటే ఇది కూడా దూరానికి సంబంధించినటువంటి ప్రమాణాలే కాబట్టి యూనిట్లు రాయాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనం 13వ లెక్క చూద్దాం. 13వ లెక్క
బిందువులు 1,5, 5,8 మరియు 13,14లతో త్రిభుజమును గీయగలమా? కారణం తెలపండి. సో ఇక్కడ ఒక త్రిభుజాన్ని మనం గీయగలమా అని ప్రశ్న వచ్చింది కదా. సో దీనికి సంబంధించి మనం 2 సూత్రాలను మనం ఉపయోగించవచ్చు. ఒకటి ఏంటిదంటే సరేఖీయాలకు సంబంధించి మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించవచ్చు. రెండవది త్రిభుజ వైశాల్య సూత్రం కూడా ఉపయోగించవచ్చు. త్రిభుజ వైశాల్య సూత్రాన్ని ఉపయోగించినట్టయితే వైశాల్యం 0 వచ్చిందనుకో వైశాల్యం లేనట్టు. వైశాల్యం లేకపోతే అది సరేఖీయాలు అంటే త్రిభుజం అనేది ఏర్పడదు. మధ్య దూర సూత్రాన్ని కూడా ఉపయోగించి చేయొచ్చు మనం. ఓకేనా? అది ఎట్లా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి బిందువులు ఏదో రాద్దాం. ఏ ఫస్ట్ది 1,5, బి 5,8 మరియు సి 13,14. ఓకేనా? సో ఇప్పుడు మనకు త్రిభుజమును గీయగలమా లేదా అన్నప్పుడు నేను ఏం చెప్పినా సరేఖీయం అనేటువంటి చెక్ చేసుకోవాలి. అంటే ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఇక్కడ చూడండి, ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ లేదా ఏసీ. ఇది మనం చెక్ చేయాలి. ఓకేనా? ఒకవేళ ఇది నిరూపితం అయితే కనుక ఈ రెండింటిని కూడినప్పుడు దీనికి సమానం అయితే అది సరేఖీయాలు. అంటే ఒక లైన్ మీద ఉన్నటువంటి 3 బిందువులు. అంటే దీనికి వైశాల్యం అనేది ఉండదు. వైశాల్యం లేకపోతే అది సరేఖీయాలు, త్రిభుజం అనేది ఏర్పడదు అని అర్థం. ఫస్ట్ మనం ఇది చెక్ చేసుకుందాం. మధ్య దూర సూత్రాన్ని ఉపయోగించి చెక్ చేసుకుందాం. ఓకే, మధ్య దూర సూత్రం. మధ్య దూరం is equal to modulus x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఓకేనా? రైట్. దీన్ని మళ్ళీ మనము బాక్స్లో పెడదాం. ఇప్పుడు లెక్క చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? ఏబి కనుక్కుందాం. ఓకేనా? ఆ తర్వాత బీసీ, తర్వాత ఏసీ కనుక్కోవాలి. ఫస్ట్ ఏబి అంటే ఈ 2 చేయాలి. 5 నుంచి 1 పోతే ఎంత, అది ఇక్కడ రాయాలి. తర్వాత 8 నుంచి 5 తీసేయాలి, అది ఇక్కడ రాయాలి. దీనికి రూట్ పెట్టాలి, మాడ్యులస్. ఓకే, 5 మైనస్ 1 ఎంత? 4 స్క్వేర్. 8 నుంచి 5 పోతే 3 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. 3 స్క్వేర్ అంటే 9. 16 ప్లస్ 9 25. 25కు రూట్ ఎంత అంటే 5. 5 5 25 కదా. సో ఇది ఎంత అంటే 5. ఇది మధ్య దూరం కాబట్టి దీనికి ఏం పెడదాం మనం? యూనిట్లు అని పెడదాం, ప్రమాణాలు. దేర్ఫోర్ ఏబి ఇస్ ఈక్వల్ టు 5 యూనిట్లు. ఓడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఏబి అయిపోయింది కదా, బీసీ చూద్దాం. బీసీ మధ్య దూరం అన్నప్పుడు ఈ రెండింటికి చేయాలి. 13 నుంచి 5 తీసేయాలి. 13 మైనస్ 5 హోల్ స్క్వేర్. 14 నుంచి 8 తీసేయాలి. దీన్ని రూట్లో పెట్టాలి. 13 నుంచి 5 పోతే ఎంత? 8. 14 నుంచి 8 పోతే ఎంత? 6. 8ని స్క్వేర్ వేస్తే 8 64. 6ను స్క్వేర్ వేస్తే 36. ఓకేనా? 6 4 10. 1 ఎత్తాలు. 6 1 7 7 3 10 100. ఓకే, 100 అంటే ఎంత? 100కు వర్గమూలం ఎంత అంటే 10. 10 10 100 కాబట్టి. సో 10 యూనిట్లు వచ్చింది. మనం ఏం రాయొచ్చు ఇప్పుడు? దేర్ఫోర్ BC is equal to 10 యూనిట్లుగా రాసుకోవచ్చు. అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏసీ ఒకటి కనుక్కుంటే అయిపోతుంది. ఏసీ అంటే దీనికి కనుక్కోవాలి. 13 మైనస్ 1. 13 మైనస్ 1 హోల్ స్క్వేర్. 14 మైనస్ 5 హోల్ స్క్వేర్.
13 నుంచి 1 పోతే ఎంత? 12. 12 స్క్వేర్. 14 మైనస్ 5 9. 9 హోల్ స్క్వేర్. 12 స్క్వేర్ వేస్తే 144. 9 స్క్వేర్ వేస్తే 9 9 81. ఈ రెండింటిని కూడదాం. 1కి 4 కలిపితే 5, 8 4 12, 1 తాలు 225. అంటే ఎంత? 15 15లో 225. ఎంత వచ్చింది మనకు? 15 వచ్చింది. 15 యూనిట్లు. therefore ఏం రాయొచ్చు? AC ఈజ్ ఈక్వల్ టు 15 యూనిట్లుగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా ఏం రాద్దామంటే AB ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 యూనిట్లు. అన్ని కలిపి రాద్దాం ఒకసారి. తర్వాత BC 10 యూనిట్లు. AC 15 యూనిట్లు. ఈ యూనిట్లన్నింటినీ కూడా మనం ఏం చేద్దామంటే ఇందులో ప్రతిక్షేపించి చూసుకుందాం. AB ప్లస్ BC దట్ ఈక్వల్స్ టు AC అవుతుందా లేదా? సో 5 ప్లస్ 10 ప్లస్ 15 అయ్యింది కదా. అంటే ఈ రెండింటిని కూడినట్టయితే దీంతో సమానం. ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది A అనుకుందాం, ఇది B అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ABకి దూరం ఎంత? 5 యూనిట్లు అనుకుందాం. ఓకే. BC ఎంత? 10 యూనిట్లు. B నుంచి Cకి ఎంత దూరం అంటే 10 యూనిట్లు. ఓకే. సో ఇప్పుడు AC అంటే ఏంది? ఇక్కడ 15 యూనిట్లు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే మొత్తం 15 యూనిట్లు అంట. అంటే దీన్ని కూడితే 15 వచ్చింది. ఎట్లా కూడితే 15 వస్తుంది మనకు? స్ట్రేట్ లైన్గా వెళ్తేనే 15 వస్తుంది. సపోజ్ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఉండొచ్చు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి 10 అని. అది కూడా క్లియర్ చేస్తా. సపోజ్ మనం తీసుకుందాం ఇక్కడ ఇది 10 యూనిట్లు అనుకుందాం. మరి ఈ రెండింటిని కూడితే త్రిభుజం వస్తుంది కదా అని మీకు డౌట్. కానీ ఎప్పుడైతే మనం స్ట్రేట్గా కూడట్లేదో ఇది 15 ఉంటుందా? 5 ప్లస్ 10 15 ఉంటుందా? ఉండదు, తక్కువ అవుతుంది కదా. సో ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటిది అంటే 5 ఇక్కడ ఉన్నటువంటి 10 ఈ రెండింటిని కూడితే వచ్చేటువంటిది ఏదైతే ఉందో AC అది ఒక సరళ రేఖను సూచిస్తుంది, అంటే సరేఖీయాలని సూచిస్తుంది. ఓకే. కాబట్టి ఇక్కడ వైశాల్యం అనేది ఏర్పడడం లేదు. ఓకే. సో ABC అనేటువంటివి త్రిభుజాన్ని ఏర్పరచడం లేదు అని చెప్పి రాయొచ్చు. ఇంకా రాస్తాం. therefore A, B, C అనే బిందువులు ఎలాంటి బిందువులు? అవి సరేఖీయ బిందువులు లేదా సరేఖీయాలు అనొచ్చు. సరేఖీయ బిందువులు కావున అవి త్రిభుజాన్ని ఏర్పరచలేవు. ఇదే లెక్కని మనం త్రిభుజ వైశాల్యం సూత్రాన్ని ఉపయోగించి కూడా చేయొచ్చు. ఓకే. త్రిభుజ వైశాల్య సూత్రాన్ని ఉపయోగించి చేసినట్టయితే మనకు ఎంత వస్తుంది? వైశాల్యం 0 వస్తుంది. ఓకేనా? ఫస్ట్ చెప్పినట్టు 0 వస్తుంది. సో అవి సరేఖీయాలని అర్థం. మధ్య దూరాన్ని ఉపయోగించవచ్చు, త్రిభుజ వైశాల్య సూత్రాన్ని ఉపయోగించవచ్చు. ఏది ఉపయోగించినా కూడా మనకు ఈ త్రిభుజాన్ని నిర్మించవచ్చా లేదా అనేటువంటిది మనం ఈ కారణం చేత చూపించవచ్చు. లాస్ట్లో కారణం తెలపడన్నాడు, ఇదే కారణం. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనము మిగతా లెక్కలు 14 నుంచి మిగతా లెక్కలు ఉన్నాయి కదా, ఆ లెక్కలు చేద్దాం. రైట్.